మరొక అప్డేట్ చూద్దాం. పూణే బాలుడి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి తాతని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరాల్ని ఫ్యామిలీ డ్రైవర్ పై మోపేందుకు తాత సురేంద్ర అగర్వాల్ ప్రయత్నించినట్లుగా సమాచారం. ఈ కేసు నుంచి బాలుడిని తప్పించడం అతడి కుటుంబ సభ్యులు యత్నించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఎరవాడ పోలీసుల నుంచి సురేంద్ర అగర్వాల్ ను క్రైమ్ బ్రాంచ్ వారు కస్టడీలోకి తీసుకున్నారు. ఎరవాడ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ప్రమాదం జరిగిన రోజు రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తనను బాలుడి తాత బలవంతంగా తీసుకెళ్లి BMW కారులో కూర్చోబెట్టారని డ్రైవర్ ఆరోపించారు. అక్కడ తన ఫోన్ లాక్కుని అక్రమంగా నిర్బంధించారని, ప్రమాద సమయంలో కారు నడిపింది తానేనని చెప్పి ఆ నేరాన్ని తనపై వేసుకోమన్నారని డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బాలుడి తాతను అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా ఎరవాడ పోలీస్ స్టేషన్ కు చెందిన 2 అధికారులను సస్పెండ్ చేశారు. కేసును క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు. యువకుడి తండ్రి, మద్యం షాపుల యజమాని, ఉద్యోగులపై నమోదైన నేరంపై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని పోలీస్ కమిషనర్ తెలిపారు.